మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఈ వారపు కథనం రాజారావు గారి విశాలమైన భవంతిలో నెలకొన్న తాత్కాలిక ప్రశాంతతతో మొదలవుతుంది. ఆ ఉదయం పూట హాలులోని డైనింగ్ టేబుల్ వద్ద రాజారావుగారు, ఆయన ధర్మపత్ని, నానమ్మ, మనుమడు, మనీష్ మరియు రాకీలు అందరూ కలిసి భోజనం చేయడానికి సమాయత్తమవుతారు. ఆ సమయంలో ప్రధాన పాత్ర అయిన అంజలి ఎంతో నిరాడంబరంగా, అమాయకత్వంతో తాను స్వయంగా వండిన రుచికరమైన వంటకాలను ఒక్కొక్కరి ప్లేటులో ఎంతో పద్ధతిగా, ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటుంది. నానమ్మ ప్లేటులో వేడి వేడి పదార్థాలను వడ్డిస్తూ, జాగ్రత్త, అమ్మమ్మగారు చెయ్యి కాలుతుంది అని ఎంతో అనురాగంతో కూడిన మాటలు చెబుతుంది. అక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో అంజలి చూపుతున్న మర్యాద, వినయం అందరినీ ఆకట్టుకుంటాయి. అందరికీ సరిపడా వడ్డించడం పూర్తయిన తర్వాత రాజారావుగారు అంజలి ఆత్మీయతకు సంతోషపడి చాలమ్మా అని అంటారు. నానమ్మ అంజలి వడ్డించిన తీరుకు, ఆమె చూపించే అమాయకత్వానికి ఎంతగానో ఆనందిస్తూ రాజారావుగారి వైపు చూసి, ఇదివరకు మన ఇంట్లో పనిచేసే పాత వంట మనిషి ఎలా ఉండేదో గుర్తుందా? తను కేవలం వచ్చి వంట చేసి మనతో సరిగా మాట్లాడకుండానే వెళ్ళిపోయేది. ఆ తర్వాత మనమే పెట్టుకుని తినేవాళ్లం. కాని ఈ అంజలిని చూడండి, తను కేవలం రుచికరమైన వంట చేయడమే కాకుండా మన ఇంట్లో అందరికీ ఎంత చక్కగా, పద్ధతిగా వడ్డిస్తుందో చూడండి అని ఎంతో మనస్ఫూర్తిగా మెచ్చుకుంటుంది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న రాకీ మనసులో మాత్రం నీచమైన, స్వార్థపూరిత ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అంజలి బాహ్య సౌందర్యాన్ని, నిమ్మలమైన రూపాన్ని చూసి ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని రాకీ ప్లాన్ వేస్తుంటాడు. సాధారణంగా ఈ రోజుల్లో ఏ అమ్మాయినైనా డబ్బు చూపించి లేదా పొగడ్తలతో లొంగదీసుకోవచ్చని, కాని ఈ డిఫరెంట్ బ్యూటీ విషయానికి వస్తే మాత్రం డబ్బుతోనూ వర్కౌట్ అవ్వదని, పొగడ్తలతోనూ పని కాదని, ఈమెను నా దారిలోకి తెచ్చుకోవాలంటే ఏదైనా సరికొత్త ఫార్ములాను అప్లై చెయ్యాల్సిందే అని తన లోపల కుట్రకరమైన ఆలోచనలు పన్నుతుంటాడు. నానమ్మ అంజలిని అంతగా పొగడడం చూసిన రాకీ ఓర్చుకోలేక, పనిమనిషి అన్నాక ఆ మాత్రం వడ్డించడం చేయదా ఏంటి అని చాలా చులకనగా మాట్లాడుతాడు. రాకీ మాటలకు నానమ్మ వెంటనే స్పందిస్తూ, నువ్వు అనుకున్నట్టు తను పనిమనిషే కావచ్చు రాకీ, కాని తను ఇక్కడ చేయాల్సింది నా పనులు మాత్రమే, ఇంటి పనులన్నీ కాదు. తను మనపై చూపిస్తున్న బాధ్యతను నువ్వు గుర్తించడం లేదు అని స్పష్టంగా చెప్తుంది. రాజారావుగారు కూడా నానమ్మ మాటలను బలపరుస్తూ, తను కేవలం జీతం తీసుకునే పనిమనిషి కాదు, రాకీ మన మనిషి అని ఫీలయింది. కాబట్టే ఈ ఇంట్లో ఒక సొంత కూతురిలా బాధ్యత వహించి పనులన్నీ చక్కబెడుతోంది అని అంజలికి మద్దతుగా నిలుస్తారు. మరోవైపు పక్కనే కూర్చున్న మనీష్ తీవ్రమైన భయంతో లోలోపల కంగారు పడుతుంటాడు. అంజలి ఇక్కడ ఉంటూ ఈ ఇంటి పనులన్నీ బాధ్యతగా చక్కబెడుతున్న విషయం కనుక పొరపాటున గీతాంజలి అత్తయ్యకి తెలిస్తే మనల్నిద్దరినీ ఈ ఇంట్లో లేకుండా చక్కబెడుతుంది అని భయంతో వణికిపోతాడు. రాజారావుగారు ఎంతో దయాభావంతో అంజలి వైపు చూసి, అమ్మా అంజలి, నువ్వు అందరికీ వడ్డించి అలా నిలబడడం ఎందుకు? నువ్వు కూడా మా పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని తినుమ్మా అని పిలుస్తారు. రాజారావుగారి మాటలకు రాకీ ఆశ్చర్యపోతూ, ఒక పనిమనిషిని తీసుకెళ్ళి మనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకుని తినమంటున్నారా? ఇదేం పద్ధతి అని నిలదీస్తాడు. రాకీ ఆ రకంగా మాట్లాడినప్పటికీ అంజలి ఏమాత్రం కోపపడకుండా తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఎంతో సంస్కారంతో బదులిస్తుంది. అలా నన్ను మీ పక్కన కూర్చోమని చెప్పే పెద్ద మనస్సు తాతగారికి ఉన్నా అలా వచ్చి కూర్చుని తినేంత చొరవ నేను ఎప్పటికీ తీసుకోను. నేను ఏంటో, నా పరిమితులు ఏంటో నాకు చాలా బాగా తెలుసు. నేను ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉండాలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది
అని వినయంతో చెబుతూ ప్లేటు పట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. డైనింగ్ హాల్ పక్కన ఒక మూలలో కూర్చొని భోజనం చేయడానికి సిద్ధమైన అంజలి ఆహారాన్ని నోట్లో పెట్టుకోవడానికి ముందు తన ప్లేటులోని అన్నంలో కొద్దిగా భాగాన్ని పక్కకు తీసి దేవుడికి నైవేద్యంగా భావించి 2 చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఆ దృశ్యాన్ని దూరంగా నిలబడి చూస్తున్న నానమ్మ ఆశ్చర్యపోతూ భోజనం చేయమంటే ప్రశాంతంగా కూర్చుని తిడకుండా పూజ చేస్తోందేంటి అని అడుగుతుంది. దానికి అంజలి నవ్వుతూ ఈ రోజుల్లో బయట ఒక పూట అన్నం దొరకక ఆకలితో అల్లాడిపోయేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అమ్మమ్మగారు నాకు అలాంటి పరిస్థితి రానివ్వకుండా ఈరోజు కడుపు నిండా తినడానికి ఇంత మంచి తిండిని ఇచ్చిన ఆ దేవుణ్ణి తలుచుకుని ధన్యవాదాలు చెప్పుకుని తినడం నాకు అలవాటు అని చెబుతుంది. అంజలి చూపుతున్న ఆ గొప్ప సంస్కారానికి రాజారావుగారు ఎంతగానో ఆనందిస్తారు. పక్కనే ఉన్న మనీష్ అంజలి అన్నం తింటున్న తీరును చూస్తూ అలా అమాయకంగా తింటున్న అంజలిని చూస్తుంటే తినకుండానే నా కడుపు నిండిపోతున్నట్లుంది. ఎంత తొందర వీలైతే అంత తొందరలో అంజలికి నా మనసులో ఉన్న స్థానాన్ని ఖరారు చెయ్యాలి అని భావిస్తాడు. అందరి భోజనాలు ముగిసిన తర్వాత రాజారావుగారు వంటల రుచిని గుర్తుచేసుకుంటూ అంజలి ఈరోజు నువ్వు చేసిన పచ్చడి చాలా బాగుంది. ఇది రోటి పచ్చడా అమ్మా అని అడుగుతారు. అంజలి అవునని చెప్పగా నానమ్మ ఇంట్లో రసలు రోలుగాని రోకలిగానీ లేదు కదా అని ప్రశ్నిస్తుంది. ఉదయమే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న రోలు తీసుకువచ్చానని అంజలి చెప్పడంతో రాజారావుగారు మంచి పని చేశావని మెచ్చుకుంటారు. అయితే మనీష్ మనసులో మళ్లీ భయం మొదలవుతుంది. తను ఇలా కూరగాయల కోసం బయటికి వెళ్తే గీతాంజలి అత్తయ్య ఎక్కడైనా చూసిందంటే మన ఇద్దరినీ ఆ రోట్లోనే వేసి రోకలితో దంచి పచ్చడి చేసేస్తుంది అని వణికిపోతాడు. రాజారావుగారు అంజలితో రేపటినుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దమ్మా, ఆన్లైన్లోనే బుక్ చే అని చెబుతారు. అంజలి మార్కెట్కి వెళ్తే మంచివి ఏరి తెచ్చుకోవచ్చు కదా అని అనగా మనీష్ ఆపదలను ఏరి కోరికొని తెచ్చుకోవడం అవసరమా అని కంగారులో మాట్లాడతాడు. ఆపదలేంటి అని అంజలి అడిగేసరికి మనీష్ తడబడుతూ తాతయ్య వద్దన్న పనిచేస్తే ఆపద వస్తుందని సర్దుకుంటాడు. ఇంతలో రాకీ సాంబారును తాగుతూ సాంబార్ అదిరిపోయింది. నిన్నటి వరకు ఉన్న వంటమనిషి కన్నా అంజలి వచ్చాక కొత్త రుచులు చూస్తున్నామని మెచ్చుకుని మనీష్కి ఇస్తాడు. మనీష్ రుచి చూసి అచ్చం గీతాంజలి అత్తయ్య చేసిన సాంబార్లాగే ఉంది అని అంటాడు. ఆ మాట వినగానే రాజారావుగారు ఎప్పుడైనా గీతాంజలి ఖాళీగా ఉన్నప్పుడు స్పెషల్గా సాంబార్ చేస్తూ ఉంటుంది కదా, అచ్చం అలాగే ఉందంటే నా మనవరాలికి తన తల్లి పోలికే వచ్చిందన్నమాట అని మనసులోనే భావోద్వేగానికి గురవుతారు. అందరూ వెళ్ళాక రాజారావుగారు మనీష్ను రహస్యంగా పిలిచి ఆ అమ్మాయి ఎంత మంచి గుణం ఉన్నా అమ్మాయో చూశావు కదా, అలాంటి అమ్మాయిని బంగారంలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా అని అంటారు. మనదెలా అవుతుంది, ఆ పిల్లకి మనకి ఏంటి హిందీ స హిందీ నుస్వర హిందీ బా హిందీ నుస్వర హిందీధ అని మనీష్ అడగ్గా రాజారావుగారు ఆవేశంలో రక్త సంబంధం రా అని నోరు జారుతారు. మనీష్ షాక్ అవ్వడంతో అదేరా మానవ సంబంధం అని సర్దుతారు. ఈ బంధాలేంటో నీ రహస్య ఆలోచనలేంటో నాకు అర్థం కావట్లేదని అత్తయ్యేమో సైలెంట్గా రియాక్ట్ అవుతోందని మనీష్ ఆందోళన చెందుతుండగా రాజారావుగారు నవ్వి అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కథలో ఊహించని పెద్ద మలుపు తిరుగుతుంది. మనీష్ తన గదిలో ఆలోచిస్తూ అత్తయ్య ఇచ్చిన గడువులో ఇంకా 3 రోజులే ఉంది. ఈలోపు తాతయ్య చేత ఒట్టు తీయించి అంజలిని అత్తయ్య ముందు నిలబెట్టి సారీ చెప్పించాలి. కాని ఈ 3 రోజుల్లో వాళ్ళిద్దరూ ఎదురుపడకూడదు అని అనుకుంటుండగానే బయట కారు వచ్చి ఆగిన శబ్దం వినబడుతుంది. మనీష్ కిటికీలోంచి చూడగా గీతాంజలి తన భర్త శివశంకర్ కూతురు భవితలతో కలిసి కారు దిగుతుంది. అది చూసి మనీష్ భయంతో రాజారావుగారి వద్దకు పరిగెత్తి కొంపలు అంటుకున్నాయని చెప్పాడు. గీతాంజలి కంట అంజలి పడితే ఇల్లు పీకి పందిరి వేస్తుందని వెంటనే రాజారావుగారిని వంటగదికి వెళ్ళి అంజలి బయటకు రాకుండా చూడమని పంపిస్తాడు. రాజారావుగారు వంటగదికి వెళ్ళి
తలనొప్పిగా ఉందని టీ పెట్టమని అంజలిని లోపలే ఉంచుతారు. బయటకు వచ్చిన మనీష్ గీతాంజలి కుటుంబాన్ని పలకరిస్తాడు. గీతాంజలి బంజారాహిల్స్ గుడి వద్ద చూసిన అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశావా అని నిలదీయగా మనీష్ ఎక్కడా కనపడలేదని అబద్ధం చెప్పాడు. గీతాంజలి కనపడాలి అని కఠినంగా చెప్పగా మనీష్ ఆ అమ్మాయి కనిపించే వరకు నేను నీకు కనపడకూడదు అత్తయ్యా అని కంగారులో అంటాడు. గీతాంజలి భర్త శివశంకర్ కల్పించుకొని మనం వచ్చింది ముఖ్యమైన పని మీద. ఈ అంజలి గోల ఏంటి? మనం తిరిగి వెళ్లేంతవరకు ఆ అంజలి ప్రస్తావన ఎత్తకూడదు అని హెచ్చరిస్తాడు. మనీష్ ఎలాగోలా వాళ్లని ఇంట్లోకి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. గీతాంజలి లోపలికి వచ్చి నాన్నా అని పిలవగానే రాజారావుగారు నానమ్మ భయపడతారు. గీతాంజలి కొత్తగా కుక్ని పెట్టుకున్నారా అని అడగ్గా రాజారావుగారు ఒక అమ్మాయిని ఏర్పాటు చేశామని చెప్తారు. గీతాంజలి ఆ పనమ్మాయి చేత మంచి కాఫీ పెట్టించు అని అనగానే రాజారావుగారు అంజి అని పిలవబోతారు. మనీష్ వెంటనే అడ్డుపడి తను ఏదో పనిలో ఉండి ఉంటుంది, నేను వెళ్ళి చెప్తాను అని వంటగదికి పరిగెడతాడు. మనీష్ వంటగదిలోకి వెళ్ళి అంజలితో 5 కాఫీలు చేయమని చెప్తాడు. గెస్ట్లు ఎవరు అని అంజలి అడిగితే నీకు తెలియని వాళ్ళు అని మనీష్ దాటేస్తాడు. మనీష్ స్వయంగా కాఫీలు తీసుకొని హాలులోకి రాగా అందరూ కాఫీ తాగి చాలా బాగుందని మెచ్చుకుంటారు. గీతాంజలి భర్త శివశంకర్ కాఫీ పెట్టిన అమ్మాయిని అప్రిషియేట్ చెయ్యాలని అనగా మనీష్ వై మావయ్యా అని భయపడతాడు. అలా అప్రిషియేట్ చేస్తేనే వాళ్లు టాలెంట్ని పెంచుకుంటారు అని శివశంకర్ అనడంతో గీతాంజలి కూడా మనీష్తో ఆ అమ్మాయిని పిలు అని ఆర్డరు వేస్తుంది. మనీష్ తడబడుతూ పిలిచినా తను మీ ముందుకు రాదు. అత్తయ్య కొత్తగా చేరింది కదా, మీలాంటి పెద్దవాళ్ల ముందు రావాలంటే కాళ్ళు వణుకుతాయి అని కవర్ చేస్తాడు. రాజారావుగారు కూడా అవునవును అని మద్దతిస్తారు. అయితే మనమే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేద్దాం అని శివశంక అనడంతో రాజారావుగారు మనీష్ మరింత టెన్షన్ పడతారు. మనీష్ వెంటనే ప్లాన్ మార్చి మావయ్య మీరేదో ముఖ్యమైన విషయం చేద్దామని వచ్చారు కదా అని అంటాడు. శివశంకర్ గుర్తు తెచ్చుకుని 2 రోజుల్లో తమ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుందని, ఎప్పటిలాగే ఫామ్హౌస్లో పార్టీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామని చెప్తాడు. రాజారావుగారు అనారోగ్యం వల్ల తాను అంత దూరం రాలేనని చెప్పగా శివశంక అయితే ఈసారి మా వెడ్డింగ్ యానివర్సరీ మీ ఇంట్లోనే జరిపిద్దాం అని ప్రకటిస్తాడు. అది వినగానే మనీష్ రాజారావుగారు వద్దని గట్టిగా అరుస్తారు. ఎందుకు వద్దంటున్నారు అని గీతాంజలి నిలదీయగా ఇక్కడ బాగుంటుందని సర్దుతారు. దీంతో వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే జరపడం ఫిక్స్ అవుతుంది. ఆ సమయానికి వంటగది తలుపు సందులోంచి అంజలి బయటకు చూడగా మనీష్ సైగలు చేస్తూ బయటికి రావద్దని హెచ్చరిస్తాడు. అంజలి కూడా బయటికి రాకుండా లోపలే ఉండిపోతుంది. ఆ తర్వాత మనీష్ ఈ సమస్యను పరిష్కరించడానికి అంజలి వద్దకు వస్తాడు. నీ వల్లే ఇదంతా జరిగిందని నువ్వు మా అత్తయ్యకి క్షమాపణ చెప్పాలని అంజలిపై ఒత్తిడి తెస్తాడు. నా వల్ల నేనేం చేశాను అని అంజలి అడగ్గా భూమి పూజ రోజు మా అత్తయ్యతో గొడవ పెట్టుకున్నావు కదా అని మనీష్ అంటాడు. అంజలి తీవ్రంగా ప్రతిఘటిస్తూ అది గొడవ కాదు, పోరాటం. ఎన్నో ఏళ్లుగా మేము ఉంటున్న ఆశ్రమాన్ని కూల్చేస్తుంటే కాపాడుకోవడానికి చేసిన పోరాటం అని వివరిస్తుంది. నీ వల్ల మా అత్తయ్య ఇమేజ్ డ్యామేజ్ అయిందని మనీష్ అనగా అంజలి కన్నీళ్లతో నా వల్ల మీ అత్తయ్యగారి ఇమేజ్ డ్యామేజ్ అయిందో లేదో తెలియదు, కాని ఆవిడ వల్ల మేము చాలా నష్టపోయాం. ఒక కుటుంబంలా ఉన్న అనాథలం చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయాం. అమ్మలా ఆదరించిన జానకమ్మను పోగొట్టుకున్నాం. ఆ గొడవ వల్లే మా జానకమ్మ చనిపోయింది. మనిషి ప్రాణం పోవడం కన్నా పెద్ద డ్యామేజ్ ఏమీ ఉండదు కదా అని నిలదీస్తుంది. తప్పు నా వైపు లేనప్పుడు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకుని మీ అత్తయ్యకి ఎప్పటికీ సారీ చెప్పను అని తెగేసి చెప్తుంది. ఇక్కడ కథలో ప్రేక్షకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి కొత్తగా పరిచయమైన పాత్రల వివరాలను స్పష్టంగా వివరించుకోవాలి. ఈ భాగంలో దుబాయి నుండి మాట్లాడే పాత్రలు ప్రవేశిస్తాయి. గీతాంజలి భర్త పేరు శివశంకర్ చీవే అక్క. ఆయన చెల్లెలు పేరు గీత దియ్యికి, అంటే గీతాంజలికి ఈమె ఆడపడుచు అవుతుంది.
ఈ గీత భర్త పేరు తులసి ఈయన శివశంకర్కి బావగారు అవుతారు. తులసి అనేది ఇక్కడ పురుష పాత్ర. దుబాయిలో ఉన్న తులసి గీత దంపతులు వీడియో కాల్ చేసి శివశంకర్ గీతాంజలిలతో మాట్లాడతారు. మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈసారి హైదరాబాద్లోని అత్తగారింట్లోనే ఫంక్షన్ జరుపుతున్నారని తెలిసి తాము కూడా ఇండియా వచ్చి ఆ వేడుకలో పాల్గొంటామని తులసి చెప్తాడు. వెంటనే తన భార్య కమలతో బట్టలు సర్దుకోమని ఇండియా వెళ్తున్నామని చెప్తాడు. ఈ రకంగా దుబాయ్ బంధువుల రాకతో హైదరాబాద్లోని ఇంట్లో జరగబోయే పెళ్లిరోజు వేడుక మరింత పెద్దదిగా మారబోతోందని స్పష్టమవుతుంది. మరోవైపు ఇంట్లో రాజారావుగారు మనీష్లు పెళ్లిరోజు ఫంక్షన్ ఇక్కడే జరగడం వల్ల అంజలి దొరికిపోతుందేమోనని భయపడుతుంటారు. నానమ్మ వచ్చి మన అల్లుడు బంగారమండి ఫంక్షన్ మన ఇంట్లోనే జరుపుతున్నాడు అని మురిసిపోతుంటే రాజారావుగారు దిగులుగా ఉంటారు. అంజలి వచ్చి మీ కూతురు పెళ్లిరోజు మీ ఇంట్లో జరుగుతుంటే సంతోషించాలిగాని ప్రాబ్లం అంటారేంటి అని అడుగుతుంది. ఏర్పాట్లు చేయడం కష్టమేమోనని రాజారావుగారు కవర్ చేయగా ఫంక్షన్ పనులన్నీ నేను చూసుకుంటాను అని అంజలి ముందుకు వస్తుంది. 100 మందికి కావలసిన ఏర్పాట్లు, గుమ్మాలకి మామిడాకుల తోరణాలు, ముగ్గులు, షడ్రచులతో సాంప్రదాయమైన వంటలు, వంకాయ కూర, దోసకాయ పచ్చడి, పప్పు, సాంబార్, పూర్ణాలు, అరిసెలతో భోజనాలు తానే స్వయంగా చేస్తానని అంజలి ఉత్సాహంగా చెప్తుంది. తన కూతురి పెళ్లిరోజుకి తన సొంత కూతురే వంటలు చేసి పెట్టే పరిస్థితి తెచ్చినందుకు రాజారావు గారు దేవుణ్ణి నిందిస్తూ లోలోపల కుమిలిపోతారు. ఆ తర్వాత రాజారావుగారు అంజలిని నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారు. అంజలి తెలియదు తాతగారు అని బదులిస్తుంది. జానకమ్మ కూడా నీ పుట్టినరోజు చెప్పలేదా అని అడగ్గా నేను ఆశ్రమానికి వచ్చిన రోజే నా పుట్టినరోజు అయి ఉంటుంది అని అంజలి చెప్తుంది. మరి ఆ రోజే పుట్టినరోజు చేసుకోవచ్చుగా అని రాజారావుగారు అనగా అంజలి విపరీతమైన కన్నీళ్లతో తన గుండెకోతను వ్యక్తపరుస్తుంది. పుట్టినరోజు అనేది ఎవరికైనా అమ్మ కడుపులోంచి అమ్మ ఒడికి చేరే రోజు. కాని నాకు అమ్మ ఒడి నుంచి అనాథ శరణాలయానికి చేరిన రోజు, నన్ను అమ్మానుంచి దూరం చేసిన రోజు పుట్టినరోజు ఎలా అవుతుంది తాతగారు? అది ఒక రకంగా అమ్మ దృష్టిలో నేను చచ్చిపోయిన రోజు అని ఏడుస్తుంది. అంజలి పుట్టినరోజే గీతాంజలి పెళ్లిరోజు అని తెలిసిన రాజారావుగారి గుండె నీరవుతుంది. ఈ వారపు చివరి భాగం ఎపిసోదు ముగింపులో అంజలి పడుతున్న ఆవేదనను చూసి తట్టుకోలేక రాజారావుగారు ఆమెకు కొద్దిగా ప్రశాంతతనివ్వడం కోసం అంజలిని తీసుకొని బయటికి వెళ్తారు. కొంతసేపటికి వంటగదిలోకి వచ్చిన మనీష్ అక్కడ అంజలి కనిపించకపోవడంతో కంగారు పడతాడు. నానమ్మను తాతయ్య ఎక్కడ అని అడగ్గా తాతయ్య అంజలిని తీసుకొని బయటికి వెళ్లారని చెబుతుంది. బయటికి వెళ్లాడా అని మనీష్ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతాడు. బయట గీతాంజలి మనుషులు లేదా గీతాంజలి కంట అంజలి పడితే కొంప మునుగుతుందనే తీవ్రమైన భయంతో మనీష్ గబగబా బయటకు పరిగెత్తడంతో ఈ వారపు భాగాల కథనం అత్యంత ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్
లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి. ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.